జ్యోతిర్లింగాల కంటే మొట్టమొదటిసారిగా వెలిసిన శివలింగం ఎక్కడ ఉంది? దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. శివలింగం అనేది హిందూ మతంలో శివుని ప్రతీకగా పూజించబడే పవిత్ర చిహ్నం. ప్రపంచంలో మొట్టమొదటి శివలింగం ఎక్కడ ఉందనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చారిత్రాత్మకంగా మరియు పురావస్తు పరిశోధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో గుడిమల్లం గ్రామంలో ఉన్న పార్వతీశ్వర ఆలయంలో ఓ ప్రాచీన శివలింగం ఉంది. ఈ శివలింగం అనేక శతాబ్దాల నాటిదని భావించబడుతుంది. గుడిమల్లం శివలింగం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక రాతి శిలపై చెక్కబడి ఉంది. శిల్పకళా నైపుణ్యంతో రూపొందించబడిన ఈ శివలింగం శైవ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ఈ శిల్పం శిల్పకళ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. గుడిమల్లం శివలింగం చుట్టూ ఉన్న ఆలయం దాని చారిత్రాత్మక ప్రాముఖ్యతతో ప్రసిద్ధి చెందింది. ఇక హరిద్వార్లోని కాంఖాల్లో ఉన్న దక్షేశ్వర మహాదేవ ఆలయం కూడా ప్రాచీన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం శివుడు మరియు సతీదేవి వివాహం జరిగిన ప్రదేశంగా భావించబడుతుంది. ఇది సత్యయుగంలో నిర్మించబడిందని, ప్రపంచంలో మొట్టమొదటి స్వయంభూ శివలింగం ఇక్కడే ఉందని నమ్మకం. అంతేకాక రాజస్థాన్లో కూడా పాలి జిల్లాలో జదం గ్రామంలో ఓం ఆకారంలో నిర్మించబడిన శివాలయం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు మరియు 1008 శివలింగాలు ఉన్నాయి. ప్రపంచంలో ఓం ఆకారంలో ఉన్న మొట్టమొదటి శివాలయం ఇదే. మొత్తం మీద ప్రపంచంలో మొట్టమొదటి శివలింగం ఎక్కడ ఉందనే విషయంపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా గుడిమల్లం దక్షేశ్వర మహాదేవాలయం మరియు ఓంకారంలో ఉన్న శివాలయం వంటి ప్రాచీన శైవ క్షేత్రాలు శైవ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి.